ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/8/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షము, అమావాస్య రాత్రి 11:08 వరకు ఉండి తదుపరి శ్రావణ శుద్ధ పాడ్యం ప్రారంభమవుతుంది. పుష్యమి నక్షత్రం ఉదయం 8 గంటల వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:38 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:46 వరకు, వర్జము రాత్రి 7:47 నుంచి 9:16 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు, సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:40 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. దాదాపు ఈరోజు కొన్ని రాశుల వారికి విద్యా సంబంధమైన విషయాల్లో కొంత ఆటంకం వచ్చే అవకాశం ఉంది. బ్యాక్లాగ్ పరీక్షలు రాసేవాళ్ళు కానివ్వండి, అలాగే లాటరీలలో పెట్టుబడి పెట్టేవాళ్ళు, మట్కా జూదం ఆడే వాళ్ళకి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి అటువంటి వైపు వెళ్ళే ప్రయత్నం చేయకండి. మరి అవి ఏ రాశిలో చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే విదేశాలకు వెళ్ళే రాశులు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా తప్పకుండా పరిశీలించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్యం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. మేషరాశి వారికి వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, బంధుమిత్రుల సమాగమం, కళాకారులకి క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా సంపన్నత, పోటీ పరీక్షలు బ్రహ్మాండమైన విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు, కుటుంబపరమైన అనుకూలత, శుభకర సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకర ఆనంద యోగాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి సోదరుల వల్ల అనుకూలవంతమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఇంట్లో వివాహ సంబంధ హడావుడి ఎక్కువగా ఉండడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయము, ఆనందకర జీవనం. తప్పకుండా విదేశంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణ స్థితి, వీసా సంబంధ అనుకూలతలు, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, ప్రశాంతమైన సుఖజీవనం, కొత్త వ్యాపార ప్రారంభం, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగం. ఇదంతా మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి మాటకారితనంతో అందరినీ ఆకట్టుకునే వ్యవహారం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. అలాగే ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులకి అతి సహకారం మంచిది కాదు.
అలాగే లాటరీల వైపు వెళ్లకుండా ఉంటే చూసుకోండి. మిగతా అన్ని విషయాలు మంచి ధనయోగాన్ని, వస్తు లాభాన్ని, వాహన యోగాన్ని, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. కుటుంబ పరంగా ప్రశాంతత, తప్పకుండా మీకు అనుకూలవంతమైన కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, పిల్లల విషయంలో మంచి శుభవార్త వినడం, ఆనందకర జీవనం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం ఉంటుంది. తల్లిదండ్రులతో మంచి అనుబంధం, సోదరులతో అనుబంధం, కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండడం, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కొత్త వ్యాపార ప్రారంభం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మంచి మాట తీరుతో వ్యవహార శైలి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలు కూడా అనుకూలత, మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా చాలా ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రుణపీడ పరిహారం, రోగనాశనం, స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకూలవంతమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా అమలకి లాభాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ప్రశాంతమైన శుభజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభము, శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం, చికాకు, కోపం, అసహనం, మద్యపానం, నిన్న కూడా ఇలాగే ఉందనుకుంటా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఈ లాటరీల వల్ల, జూదం వల్ల చాలా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో నష్టము, రిజిస్ట్రేషన్లో డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఎమ్మరిపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ చేయకపోవడం మంచిది. ఈరోజు ఈవెంట్స్ విషయంలో మీకు నగదు రూపకంగా ముందస్తు రుసుము ఇచ్చినప్పుడే మీరు ముందుకెళ్ళండి, లేదా వెళ్ళకండి. ఇబ్బందులు పడే అవకాశం. మీరు పర్లేదు పెట్టేసేయండి, ప్రోగ్రామ్ కన్ఫర్మ్, మీరు అత్తేయండి ఇత్తేయండి అని చెప్తారు. మీరు కొన్న తర్వాత ఈవెంట్స్ ఎగిరిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మాస్ కాపింగ్ పాల్పడిన ప్రమాదం. దాదాపు 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పడకూడని పదార్థాలు తినకండి. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాస సంభాషణ, మరకలతో స్నేహం, దుష్కరులు, ముష్కరులతో చేసేటువంటి కాస్త జోవియల్గా ఉంటారు కదా, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఆడపిల్లలకి మానవమానం. అలాగే గర్భవతులు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ పర్సనల్ కుటుంబ విషయాల్ని బయటకి వెల్లడించకపోవడం చాలా మంచిది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. రైతన్నలు మోసపోతారు. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం నష్టాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లవారికి ఇబ్బంది. అలాగే ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో కూడా నష్టం. ఏంటి భయపెడుతున్నాను అనుకుంటున్నారా? లేదండి, మీరు జాగ్రత్త పడతారని చెప్తున్నాను. అందరికీ ఇవే ఎందుకు జరుగుతాయి? మీ జన్మజాతకం బాగుందనుకో, లాటరీలో ధనం రావచ్చు, రావాల్సిన డబ్బులు రావచ్చు, ఉద్యోగం రావచ్చు, ప్రమోషన్ రావచ్చు. కానీ గోచార ఫలితాలని జాగ్రత్త అంచనా వేసుకుంటూ జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి. అందుకని ఒకసారి జన్మజాతకం చూపించుకోండి. తద్వారా అనుకున్న ఫలితాలు ఉంటాయి. మాట చాలా పొదుపుగా మాట్లాడండి. ధనము పొదుపుగా ఖర్చు పెట్టండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి జాగ్రత్తగా ఉండడం చెప్పబడుతోంది. తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. వీసా కాస్త ఇబ్బంది కలుగుతుంది. జన్మజాతకాన్ని చూపించుకొని పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అసలు ఊహించినటువంటి అదృష్టం ఉందంటే వీళ్ళకే. మనం ప్రారంభంలో అనుకున్నాం కదా, ఆకస్మిక ధన లాభం, ఉద్యోగ లాభం, ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం వీళ్ళకే ఉంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీరు ప్రయత్నం చేస్తున్న వీసా ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీకు వీసా వస్తుంది. ఎందుకని చూసారు, జన్మజాతకం కూడా చూపించుకోండి, అది కూడా బలంగా ఉందనుకో అద్భుతం. మరి ఇటువంటి శుభ సందర్భంలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, అది మీ బాధ్యత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, శుభకరమైన సంతాన వార్తలు, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, సోదరుల మధ్య అనుకూలతలు. ఈ ఆస్తి పంపకాల్లో చాలా మంచి శుభయోగం. కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశం, మాతాపితృల సౌఖ్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి అనుకూలత ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, జ్యోతిష్య పండితులకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అత్యుత్తమ శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారులకి అవార్డులు ఖాయము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బలంగా కనబడుతోంది. మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనయోగం, కాకపోతే కాస్త పొదుపు చేసే ప్రయత్నం చేయండి. మీ స్నేహితులకని, బంధువులకని ఒకరితో కంపేర్ చేసుకొని కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీరు ఈ అనవసరంగా ఒక మొబైల్ ఉన్నా సరే మరొక మొబైల్ కొనడం, పనికిరానటువంటి వస్తువులు కొనడం, లేనిపోయిన అనవసరపు వృధా ఖర్చు కూడా అవకాశం. అదేమిటండి, జాతకం బాగుందన్నారు, మరి మొబైల్ కొంటే జాతకం బాగున్నట్టుగా మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. దాని ఈరోజు మొత్తం చూసుకోవచ్చు, తుడుచుకోవచ్చు. మొబైల్, ఒక ల్యాప్టాప్, మొబైల్, ఇవి ఆల్రెడీ ఉన్న వాటిని మళ్ళీ కొంటున్నారు. ఇది అవసరమా అన్న విషయాన్ని గమనించండి. అలాగే ఉద్యోగంలో కూడా అత్యుత్సాహం ఉంది. అత్యుత్సాహం మీ పని మీద ఉంటే పర్లేదు, పక్కోటి పని కూడా తలకెత్తుకోవడం వల్ల మీకు ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు, కళాకారులకు, క్రీడాకారులకు అవార్డు, రివార్డు రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధనకనక వస్తువు అనుప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారం, విదేశాల్లో కూడా అనుకూలం. తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి విదేశీయాన యోగం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు, స్వయం కృతాపరాధాలు అంటే అపరాధాలు, అంటే తప్పులు కాదు, అతి బాధ్యతలు, ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, కలిసి వచ్చే అవకాశం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. వీసా కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు తప్పకుండా ఇంటర్వ్యూ ఉందా? ఖచ్చితంగా మీకు వీసా వచ్చేస్తుంది. చాలా మంచి అద్భుతమైనటువంటి వీసా సౌలభ్యం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి మంచి లాభాలు,
ఇక మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా అనుకూలత, శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, చాలా మంచి అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా ఈరోజు మీరు అనుకుని సాధించే శుభతరుణం, శుభవార్త శ్రవణం. వీరికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త విపరీతమైనటువంటి జాఢ్యము, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, అనవసరమైనటువంటి దుర్మార్గులతో పరిచయాలు, ప్రేమ కలాపాలు, దుష్టులు, ముష్కరులు, మరకలతో మీరు చేసేటువంటి స్నేహాలు మీకు అవసరమా? ఆలోచించండి. లేనిపోని వివాదాలు తప్ప ఇంకోటి ఏం కనిపించట్లా. ఆడపిల్లలు ఎందుకు అనవసరమైనటువంటి విషయాలకు వెళ్తున్నారు? చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆకర్షణని కలిగించేది ఆడపిల్ల రూపం. వికర్షణకు లోను అయ్యేవాడు వీడు. ఎందుకంటే ప్రతిదానికి జుగుప్సాకరంగా చూడడం, లేనిపోని ఇబ్బందుల్లోకి వెళ్ళడం, అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేవి ఈ సమాజంలో జరుగుతున్నా సరే మనం పట్టించుకోం. అందుకే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని తప్పకుండా చూసే ప్రయత్నాన్ని చేయండి. సరే, ఏదేమైనా వీరికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోవడం, పనికిమాలిన వ్యక్తులతో ఈ తప్పుడు పనులు చేయడం. మరి ఇలాంటి విషయాలు కనుక మనం 10 మందికి షేర్ చేయగలిగితే నిజంగానే వాళ్ళు ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అరే నా జాతకం ఇలా ఉంది, ఈరోజు జాగ్రత్త పడదాం అన్నటువంటి వ్యక్తులు జాగ్రత్త పడ్డట్టయితే మీకు పుణ్యబలం ప్రాప్తిస్తుంది. అందుకే మీరు మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి 10 మంది చేత షేర్ చేయించాలి, లైక్ చేయించాలి, సబ్స్క్రైబ్ చేయించాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఏదేమైనా ఈరోజు మీకు విద్యా, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మా జాగ్రత్త. వీళ్ళు వాళ్ళని లేరు. పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, అవినీతి నిరోధక శాఖలోనూ, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లోనూ ఏదేది మంచివి అనుకుంటున్నామో ఆ మంచివన్నీ కూడా మనకి ప్రజలను రక్షించేటువంటి వ్యక్తులు, ప్రజలకి మేలు చేసేటువంటి సంస్థలు అందరూ కూడా మనల్ని నాశనం చేసేవాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులతో మాత్రం వినండి, తల్లిదండ్రుల మాట మాత్రం వినండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో వృత్తి, ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీసా కోసం ప్రయత్నం చేసే వారికి అసలు నష్టం వచ్చే అవకాశం ఉంది. జన్మజాతకం చూపించుకోవడం, భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. భగవద్గీతలో కూడా 8 నుంచి 10 అధ్యాయాలు చదవండి. చాలా మంచి విశ్లేషణ, మీకు పనికొచ్చే విషయాలు బోల్డ్ ఉంటాయి. దాంట్లో మీరు అనుభవించుకొని దాన్ని ఫాలో అవ్వండి. సక్సెస్ బాగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టం. డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదము. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. వాహనాల వల్ల ప్రమాదం, మద్యపాన సేవనం చేయడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడి ఏ పని చేసినా మీకు నష్టం కలిగే అవకాశాలు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉదయం 8:27 నుంచి 10:14 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి శుభకరం, ఆనందయోగం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, మాతాపితుల సౌఖ్యం, వైవాహిక జీవనానందం, శుభకరమైన సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్షన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే లాభాలు, విద్యార్థులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, వీసా సౌలభ్యం, ధనయోగం, కుటుంబ పరంగా ప్రశాంతి. ఈరోజు చాలా మంచి ఆస్తి పంపకాలు ఉన్నాయి. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అదృష్ట యోగం కూడా ఉంది. వివాహ సంబంధ చర్చలు కూడా మీకు అనుకూలంగా మారిపోతున్నాయి. సోదరుల మధ్య మంచి అనుకూలవంతమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కాస్త ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి చెడ్డవారికి దూరంగా ఉండండి. ఈరోజు నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ నెగిటివ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇతరుల వల్ల, ఇతరుల చేత, ఇతరుల కొరకు మీకు ఇబ్బంది కలిగే అవకాశం. కొంతమంది ఉంటారు లంచాలు ఇచ్చి మీతో పని చేయించుకునేవాళ్ళు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మిమ్మల్ని ట్రాప్లోకి దింపే అవకాశం. అలాగే మీకు మీ పిల్లల చేతులతో వీడియో కాల్ చేయించేసి మీరు ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడించేవాళ్ళు, సైబర్ అరెస్ట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో ఫోన్ శుభ్రంగా కట్ చేయండి. ఏం ప్రాబ్లం లేదు, మీకు సైబర్ అరెస్ట్ లేవు. మన పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి మన ప్రమాదంలో పడరు. అక్కడ ఫోన్ కట్ చేసి వెంటనే మీ పిల్లలకి ఫోన్ చేయండి, లేదా ఇంకో ఫోన్ ద్వారా ఫోన్ చేయండి. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో సైబర్ వాళ్ళ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ గురించి చెప్పేసేయండి. మన జాగ్రత్తలు మనం ఉండాలి. మన డబ్బు, మన జాగ్రత్త, మన పరువు, ఆ విషయం గమనించుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ కూడా ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అన్నీ కూడా హ్యాక్ అయిపోయి మన వాటిల్లో వేరు వేరు ఫోటోలు పెట్టేసి మళ్ళీ ప్రమాదంలో కలిగించే, చిత్రీకరించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త, సినిమా రంగంలో, వ్యాపారంలో జాగ్రత్త. పర్వాలేదు, రాజకీయంగా అనుకూలం ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, కళాకారులకు అనుకూలత ఉంటుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి. మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పెంపకాలు, విద్యార్థి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. కానీ చిన్న చిన్న అత్యుత్సాహాలతో మనం చేసే 2 పనులు నష్టాన్ని కలిగిస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. రైతన్నలు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజ ఆద్య వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారి కొద్దిగా అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. అప్పటికి కూడా కాస్త మనం చేసే వృత్తి కొద్దిగా 10 మందితో కలిసి ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా మీరు కాస్త హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, ఆఫీసు కానీ కళాశాలకు వెళ్తున్నప్పుడు, వ్యాపారంలో వెళ్తున్నప్పుడు గణపతి దేవాలయ సందర్శన చేసుకొని వెళ్ళండి. జై బజరంగ బలిని మనం ధ్యానం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైన శుభంతాలు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభం, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, స్వదేశంలో విదేశాల అనుకూలతలు, వీసా సౌలభ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు, పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకర ఆనంద యోగము, చాలా ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, చాలా మంచి మాట తీరు, 10 మందిలో గౌరవం, విశేషమైనటువంటి పుణ్యకార్యం, తీర్థయాత్ర సేవన, 10 మందిలో గౌరవాన్ని నిలుపుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో శుభకరంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.